శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సూర్యుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవం. సూర్య బింబాన్ని పరమ పవిత్రవంతమైనటువంటి ఆదివారం నాడు మీ గోత్ర నామాలతో పూజ చేసి మీ ఇంటి గుమ్మం బయట గనక సూర్య బింబాన్ని గనక తగిలించినట్లయితే అది రాగి రేకుతో చేసినదైనా సరే లేక పంచలోహాలతో తయారు చేసిందైనా సరే ఇంటి గుమ్మం బయట గనక తగిలించినట్లయితే మీ ఇంటిపై పడేటువంటి నరదృష్టి ప్రభావం తొలగిపోవటమే కాకుండా అనుకూలవంతమైనటువంటి శక్తి పుంజాల ప్రభావం మీ ఇంటిలోనికి ప్రవేశించి చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని మీరు సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అనారోగ్య లక్షణాలను పారద్రోలి ఆరోగ్యవంతమైనటువంటి సుఖ జీవనం మీరంతా ఇంటిల్లిపాది చక్కగా ఉండటానికి వీలుగా ఈ సూర్య వాస్తు తత్వంలో కూడినటువంటి బింబం శతవిధాల సహకరిస్తుంది అని చెప్పవచ్చు. ఈ సూర్య బింబాన్ని ప్రతి ఆదివారం నాడు కూడాను గుగ్గిలం లేక సాంబ్రాణి పొగతోనైనా సరే తరచూ చూపించటం మాత్రం మరవకండి. అగర ఒత్తులను వెలిగించి చూపించినట్లయితే సర్వ విధాలా కూడా శ్రేయోదాయకమైన ప్రభావాన్ని మీ ఇంటిపై ప్రసరింపచేస్తాడు వాస్తు పురుషుడు అని కూడాను చెప్పవచ్చు. వాస్తు సూర్యతత్వంతో విరాజిల్లేటువంటి ఈ ప్రభావజనితవంతమైనటువంటి యంత్రము లేక ఆకృతిని మీ ఇంటి గుమ్మం బయట అలంకరింపచేసుకొని దానిపై ఎర్రటి పువ్వును గనక ఉంచినట్లయితే ఆరోగ్యకరమైనటువంటి తత్వచింతనతో మీ గృహంలోని వారంతా జీవించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. మీరు పనిచేసేటువంటి ప్రదేశంలో వాస్తు దోషము ఉన్నది అని గనక మీరు భావించినట్లయితే వాస్తు దోష నాశక పిరమిడ్ అనేటువంటిది మీరు గనక ఉంచినట్లయితే దృష్టి దోషం అనేటువంటిది లేకుండాను శత్రువుల యొక్క ప్రభావం మీపై అధికంగా కనుక పనిచేస్తుంటే శత్రునాశక తత్వం కూడాను జరగటానికి ఆస్కారం ఉంటుంది. మీరు మీ వ్యాపార స్థలిలో కులదేవత లేక ఇష్టదేవతల యొక్క చిత్రపటాలను ఉంచటం మాత్రం మరువకండి. ప్రతిరోజు ఆ చిత్రాలు ఉన్నటువంటి స్థలాన్ని మాత్రం శుభ్రపరిచి పువ్వులు ఉంచి ధూప దీపాలు సమర్పించండి. దీనివల్ల లక్ష్మీ సంపద మీకు కలిగి తీరుతుంది. చాలా చోట్ల దుకాణమంతా కూడాను మళ్ళీ తుడిచి శుభ్రం చేస్తారు కానీ పూజా ప్రదేశం పైన మాత్రం శ్రద్ధ ఉంచరు. అలాంటి చోట అభివృద్ధి ఆశించటం అనేటువంటిది కించిత్తు కష్టమవుతుంది సుమా. అందుచేత మీ దుకాణాన్ని మీరు ఏ విధంగా శుభ్రపరుస్తారో అదే విధంగా మీరు ఉంచినటువంటి దైవ చిత్రపటాలని కూడాను శుభ్రపరిచి నిత్యము కూడాను దీపారాధన చేయటం మరువకండి. వ్యవహారికంగా అంతా సక్రమంగా ఉండి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితం గనక మీకు కనపడకపోతే వాస్తు శాస్త్రవేత్తను పిలిపించి ఆయన సలహా మేరకు ఏ యంత్రం ఎక్కడ ప్రతిష్ఠిస్తే మీకు శుభం కలుగుతుందో తెలుసుకోవటం ఉత్తమోత్తమం. దుకాణంలో కూర్చున్నప్పుడు ఉత్సాహం లేకపోవటం, నగదు పెట్టెలో అభివృద్ధి కనబడకపోవటం వంటి సమస్యలకు ఒక పరిష్కారం ఉంది. దుకాణానికి బయట లోపల ద్వారబంధంపై విఘ్నేశ్వరుని యొక్క పటం పెట్టండి. బయటే కాదు లోపలికి కూడా పెట్టాలి సుమా. చాలా చోట్ల ఇళ్లల్లో దుకాణాల్లో బయట గణపతి పటాన్ని పెడతారు, ప్రతిమను ఉంచుతారు. కానీ ఇంటి లోపల మాత్రం ద్వారబంధం పైన ఉంచకూడదు. గణపతి చూపులో అదృష్టం, వీపులో దారిద్ర్యం ఉంటుంది. బయట ఉన్నటువంటి గణపతి పటం వల్ల అగంతుకులకు శుభం కలుగుతుంది.
కానీ ఇంట్లో దుకాణాలలో ఉన్న వారికి కాదు. అందుచేత రెండు వైపులా కూడా గణపతి పటం లేదా ప్రతిమ ఉంచటం శ్రేయస్కరం. ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, మీరు మీ ఇంట్లో గణపతి విగ్రహం ఉంచితే ఇంటి బయట కూడా గణపతి విగ్రహం ఉంచండి. ఇలా కనుక ఉంచినట్లయితే మీకు సర్వ విధాల శ్రేయోదాయకమైన ప్రభావం విరాజిల్లింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. శ్వేతార్క గణపతితో పాటు వెండి శ్రీయంత్రం కూడాను మీ ఇంటిలో కనుక ఉన్నట్లయితే అభివృద్ధికరమైనటువంటి ప్రభావం విరాజిల్లుతుంది. శ్రీయంత్రం అంటే అది శ్రీచక్రరాజ నిలయ అయినటువంటి జగన్మాతకు సంబంధించినటువంటిదిగా విఖ్యాతిగాంచింది. కాబట్టి ఆ శ్రీచక్రాన్ని తప్పనిసరిగా రోజు కూడా మీరు గులాబీ పువ్వుతో గాని లేక మందార పువ్వుతో గాని ఉంచి అర్చించటం మాత్రం మరవకండి. ధనాదాయం బ్రహ్మాండంగా సాగిపోతున్న భాగస్వామ్య వ్యాపార రీత్యా కూడా కలహాలు కలిగి అశాంతి గనక ఉన్నట్లయితే కార్యక్షేత్రంలో లక్ష్మీ సహస్రనామ పారాయణ చేయించండి. ఆ యొక్క దుకాణంలో ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయిస్తే మంచిది. వ్యాపారంలో హఠాత్తుగా ఆటంకాలు కలగటం, ధనం రావలసినది ఆగిపోవటం వంటి లక్షణాలు కల్పిస్తే ఒక డబ్బాలో సింధూరం ఉంచండి. ఆ సింధూరం పైన గోమతి చక్రాన్ని ఉంచి మీరు ఆ యొక్క దుకాణంలో గనక ఉంచినట్లయితే తప్పనిసరిగా వ్యాపార రీత్యా సంభవించేటువంటి ఒడుదుడుకుల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభగ్రహ వారాలుగా నిర్మాణ కార్యాలు ఈ వారాల్లో ప్రారంభిస్తే లక్ష్మీ ప్రవేశం, లక్ష్మీ నివాసం కలిగి తీరుతుంది.